హాయ్ ఎవ్రీవన్. 7 శనివారాల వ్రతం గురించి అప్డేట్ అడుగుతున్నారండి. ఇది సెకండ్ వీకు. యాక్చువల్‌గా ఏంటంటే మార్నింగ్ ఏదైతే మనం పూజ చేసుకుంటామో అప్పుడే ఎక్కువ టైం పట్టేస్తది. ఈవినింగ్ అయితే అంత టైం పట్టదు మనకి. ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే స్వామివారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి రెడీ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగే ఉంటున్నాను. ఈవినింగ్ ఒకటేసారి పూజ అయ్యాక తింటున్నాను. మనం తినాలనుకుంటే పాలన్నా, పండ్లన్నా తినొచ్చు మన ఇష్టం. నేనైతే పాలు తాగుతున్నాను. ఎందుకంటే నేను పాపకు పాలు ఇవ్వాలి కాబట్టి మరీ అంత ఎంప్టీ స్టమక్‌తో అయితే నేను పూజ చేయలేను. నా వల్ల కాదు. సో దేవుడు తెలియనిది అయితే ఏం కాదు కాబట్టి నా ఫీలింగ్. కొంతమంది అయితే ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ మంచి రోజులు కాదంటున్నారు. 7 శనివారాల వ్రతం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు కదండి, గతం నుంచి వస్తుంది. బట్ ఈ మధ్యన బాగా పబ్లిక్ అయింది కాబట్టి బాగా ట్రెండ్ అయింది వ్రతం అనేది. మనసులో భక్తి ఉంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. కుదిరితే మనం రెగ్యులర్గా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం నేను హారతి ఇచ్చాను కదా, అది వచ్చి సిల్వర్ ప్లేటు, స్టీల్ ప్లేట్ కాదు. చాలామంది స్టీల్ ప్లేట్ అనుకుని స్టీల్ ప్లేట్లో హారతి ఇవ్వకూడదు అన్నారు. అండ్ ఇంకోటి దీపాలు ఈవినింగ్ కూడా పెట్టొచ్చా, ఫ్రెష్గా చేయొచ్చా అంటున్నారు. మార్నింగ్ పెట్టిన పిండి దీపాలు ఏవైతే ఉన్నాయో అందులోనే నేను మళ్ళీ ఒత్తులు చేంజ్ చేసి ఆవు నెయ్యితో దీపం పెడతాను. మళ్ళీ ఫ్రెష్గా అయితే చేయను. యాక్చువల్గా ఇది వచ్చి చలిమిడి. చెప్పాలంటే మనం చలిమిడి చేసుకుంటాం కదా, కొంచెం దేవుడికి అక్కడ నైవేద్యం పెట్టి మిగిలిన పిండితో దీపాలు చేస్తున్నామండి. కుదిరితే మనమన్నా తినొచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న ఆవులు పెట్టొచ్చు, లేదంటే చెరువులో కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆ పువ్వులు ఆ దీపాలు చెరువులో కలుపుదామని వెళ్తున్నాను. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.